Audio Jungle. Audio Jungle. అదేవిధంగా మహిళా సంఘం రాష్ట్రం వెంకట రామ్మోహన్ రావు గారి 10వ వర్ధంతిని 16వ వర్ధంతి జరుపుకుంటాం. పడించిన వాళ్ళు ఎంతవస్తుందిగా జోహార్ కామ్రేడ్ వెంకట రామ్మోహన్ రావు, జోహార్ అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సిపిఎం జిందాబాద్. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. చేతుల కంచం పంకల బిడ్డ ఊరు వాడకో కదిలిన వాళ్ళు, ఊరు వాడలా కదిలిన వాళ్ళు, ఊరు వాడలా కదిలిన వాళ్ళు. చేతిలో కంచం పంకల బిడ్డ ఊరు వాడకో కదిలిన వాళ్ళు, ఊరు వాడకో కదిలిన వాళ్ళు, ఊరు వాడకో కదిలిన వాళ్ళు. ఆకలి ముందు కోటలు కూలిపోవుట ఖాయమన్నారు. ఎర్రగండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఉద్యమాన్ని కాపలేవని, ఉద్యమాలని కాపలేరని, ఉద్యమాలని కాపలేరని. లాఠీలైనా తుటాలైనా ఉద్యమాన్ని కాపలేవని. కొందాము గుండెల్లో ఎర్రని జెండాను, మా కృష్ణుల జెండాను, పేదల పేదల కోసం పోరాడే జెండాను, ఎన్నంటే నిలిచేది జెండాను. కొందాము గుండెల్లో ఎర్రని జెండాను, మా కృష్ణుల జెండాను. రామ్మోహన్ రావు, జోహార్ అమర వీరులకు, అమర వీరులకు జోహార్ కమిటీ వెంకట రామ్మోహన్ రావు, జోహార్ కమిటీ వెంకట రామ్మోహన్ రావు, ప్రజా నాయకుడు వెంకట రామ్మోహన్ రావు. అలానే అక్కడ ఉన్న సిపిఎం పతాకాన్ని పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు చెంగయ్య గారిని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. రెడ్డి గారిని జిల్లా నాయకులు, మండల కార్యదర్శులు, వెంకటేశ్వర గారు, కృష్ణ గారు, కార్యదర్శి సోదరి సోదరులారా, కామ్రేడ్స్, గారు ప్రజల్లో ఉండి ఎమ్మెల్యే అయినా ఆయన గెలిపించే పద్ధతులు ఆయన ప్రజలు వచ్చినే ఉండి ఆ పరిపాలన కొనసాగించారు. రాత్రి 8 గంటలకైనా ఫోన్ చేసి రామ్మోహన్ రావు గారు మీ సమస్య ఉందని చెప్పేసి 1 గంట కాదు 2 గంటల కాదు తెల్లారైనా తలుపు తెరిచే ఉంటే ఆయన అనేక ఇబ్బందులు పడ్డా ఆయన ప్రజాసేవకు మాత్రం, ప్రజలకు మాత్రం సేవ చేయడానికి మాత్రం చివరిదాకా ఉన్నారు. అదే కమ్యూనిస్ట్ పార్టీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వైపు ఉండి చివరిదాకా జిల్లా కమిటీ సభ్యుడిగాను, డివిజన్ నాయకుడిగాను, జిల్లా కమిటీ సభ్యుడి దాకా ఎదిగి రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా కూడా ఉండి అనేక సేవలు చేశారు. నేను నా కుటుంబం నుంచి ఒకే ఉదాహరణ చెప్తాను ఆయన గురించి. మా అమ్మగారు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ ఉంటే డాక్టర్ గారు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు అంతకుముందు మా అమ్మగారిని చేర్పించడానికి. మేమెవరూ లెగవట్లేదు. దాదాపు 3 గంటలుగా మా అమ్మగారు డేంజర్ పొజిషన్లో ఉంది. కోమాలోకి వెళ్ళిపోయిందో తెలియదు.
రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేశారు డాక్టర్ 3 గంటలకి. వాళ్ళు ఎవరో ఫోన్ ఎత్తట్లేదని నిద్రపోతున్నారని అని స్కూటర్ వేసుకొని తెల్లారగట్ట 6 గంటలకి మా నాన్నగారి మొబైల్ ఎత్తుక్కుంటా స్కూటర్ మీద పైకి వచ్చాడు. రేత్రి 3 గంటలకి, అంటే తెల్లారగట్ట 3 గంటలకి. డాక్టర్ గారు మేము ఎవరు ఫోన్ ఎత్తట్లేదని నిద్రపోతున్నామని అలసిపోయి ఆయనకి ఫోన్ చేశారు. రామ్మోహన్ రావు గారు, నాగేశ్వరరావు గారు మిస్సెస్ జవహర్ గారు వాళ్ళ అమ్మ ఈరోజు అపరిస్థితి స్థితిలో ఉంది, ఆమె చివక్షణంలో ఉంది, వాళ్ళ రమ్మనంటే మా అక్కయ్య గారు ఎక్కడ ఉన్నారు, మేమందరం మంగళగిరిలో ఉన్నాం. తెల్లారగట్ట 3 గంటలకండి. ఎవరైనా 3 గంటలకు లేచి ఉంటే మేమే 3 గంటలకు లేచినాం. కానీ ఆయన 3 గంటలకు లేచి స్కూటర్ వేసుకొని రైతుని 1వ వార్డు నుంచి పైకి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు బాది జయమ్మ గారు హాస్పిటల్లో అపరిస్థితిలో ఉన్న డాక్టర్ గారు ఫోన్ చేశారని చెప్పి. అంటే అన్నకు ఉన్నతమైన సమస్య పట్ల, కార్యకర్తల పట్ల ఆయన ఎంత దయగా, ఎంత కరెక్ట్గా ఉంటాడనే దానికి నిదర్శనం నేను ప్రాక్టికల్గా నా జీవితంలో ఆయన చూశాను. అలానే ప్రజాసేవ చేయడంలో కూడా ఎక్కడ నిస్వార్థంగా ఈరోజు ఎమ్మెల్యేతో, మండలాధ్యక్షులతో ఎవరితో కోట్లు సంపాదిస్తున్నారు, కౌన్సిలర్లో కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. కానీ మేమందరం కౌన్సిలర్గా గెలిచిన మండలంలో మన పార్టీ అధికారంలోకి వైస్ ప్రెసిడెంట్ ఉన్న, మండల కౌన్సిల్లో ఉన్న, పంచాయతీ సర్పంచ్లో ఉన్న, మండల ఎంపీ సభ్యులు ఉన్నా కూడా అటువంటి నాయకుల యొక్క, అటువంటి సిపిఎం పార్టీ నిర్మించిన బాటలో ఆయన పయనించాడు చివరిదాకా. ఆయన ఒక ప్రజా సేవకుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఏం సేవ చేశాడు ఆయన చూసి నేర్చుకుని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఎదిగిన ప్రజాప్రతినిధులు అందరం అటువంటి వాళ్ళ వ్యక్తులను చూసి నేర్చుకున్నాం. కాబట్టి కంటే రంగారావు గారు కానీ, కాబట్టి నిమ్మటి రాంబాబు గారు కానీ అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళ జీవితాల ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళందరూ మేము ఆదర్శంగా తీసుకొని మేము ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పటికీ అదే జీవితాన్ని మేము కొనసాగిస్తాను. అటువంటి మార్గదర్శకంగా చూపించిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పటికీ ఆయనకు జవాబు నేర్పుతుంటే మనం ఆయన ఏదైతే నమ్మాడో, సిపిఎం పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని నమ్మి చివరిదాకా కరదాకా కాబట్టి రాంబాబు గారు పనిచేశారు. ఆయన వదిలిపెట్టే ఆశయాన్ని, సిపిఎం పార్టీ చెప్పే ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనకి ఇచ్చే జవాబు తెప్పిస్తూ మీకు ఇప్పటికే టైమైపోయింది. మన పార్లమెంట్ సభ్యుడిగా గెలవాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాంటి కార్పొరేట్ రాజకీయాలు ఈరోజు వచ్చినాయి. అందుకని వాళ్ళు ప్రజలతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు, డబ్బులు ఉంటే సరిపోదు. కానీ రామ్మోహన్ రావు గారు నిరంతరం ప్రజల్లో ఉండి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యేగా డైరెక్ట్గా రాలా. అంతకుముందు గుంటూరు జిల్లాలోనే అది పెద్ద సమితి, ఇది అక్కడ చేపరోలు దాకా ఉంది, నమ్మూరు కూడా మన సమితిలోదే. ఈ ప్రాంతం మొత్తం ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిధి కంటే కూడా పెద్దది. ఆయన సమితికి ప్రెసిడెంట్గా పనిచేశాడు, ఆ తర్వాత మండలాధ్యక్షుడిగా పనిచేశాడు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు కారు లేదు. కారు లేకుండా ఆయన రవి పిఏగా ఉండేవాడు. మా రవి కారు లేకుండా ఆయన స్కూటర్ మీద, లేకపోతే ఇద్దరు కలిసి ఒక స్కూటర్ మీద మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేవాడు. గ్రామంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళేవాడు. మనం ఊహించగలమా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి? ఒక చిన్న కౌన్సిలర్, కార్పొరేటర్ అయితే వాళ్ళకి ఎన్ని కార్లు ఉంటాయో, ఎంతమంది హంగామా ఉంటుందో. కార్పొరేటర్ అయితే ఒకళ్ళిద్దరు గన్మ్యాన్స్ కూడా ఉన్నారు కొన్ని చోట్ల. కానీ ఏమి లేకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు. ఈయన తిరుగుతున్నాడని చెప్పేసి ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అప్పుడు కారు ఉరిపెట్టిన తర్వాత ఆయన కారులో తిరిగాడు. ఒకటి ఆయన ప్రత్యేకత. ఎవరైనా పని మీద వచ్చారనుకోండి, పకీరయ్య గారే ఏదైనా ఆత్మకూరులో పని ఉంటే వచ్చాడు అనుకోండి, మనకి ఆ రోజుల్లో 12-13 మంది సర్పంచులు కూడా ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు, చాలామంది మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ఏదైనా పని కావాలని చెప్పేసి వస్తే ఫోన్ చేయడు ఆయన. డైరెక్ట్గా వాళ్ళని అడ్డ పెట్టుకుని ఆఫీస్, గుంటూరు అయినా ఆఫీస్కి వచ్చేవాడు, జిల్లా పరిషత్కైనా ఆఫీస్కి వచ్చేవాడు, ఇక్కడైనా ఆఫీస్కి వచ్చేవాడు, మున్సిపల్ ఆఫీస్కైనా ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ ఉద్యోగులకు నమస్కారం పెట్టి మాకు ఈ పని ఉందని చెప్పేసి చెప్పేవాడు. ఆ ఉద్యోగులు ఎమ్మెల్యే గారు వచ్చి మన దగ్గరకు వచ్చి ఆయన నమస్కారం పెట్టండి, చర్చలు జరిగినాయి. ఏంటి ఈరోజు మీరు ఊహించండి, ఎవరైనా ఉంటారే ఊహించండి. ఉండేటువంటి సమస్య కాదు, అది ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని రామ్మోహన్ రావు గారు చనిపోయి 16 ఏళ్ళు అయినా సరే ఈరోజు ఆయన చేసినటువంటి కృషి నియోజకవర్గంలో ఒక 2-3 చెప్తాను నేను. ఒకటి, వ్యవసాయం అంటే ఇప్పుడు తగ్గిపోయింది. రాజధాని వచ్చిన తర్వాత వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మారిపోతున్నాయి. రకరకాలైనటువంటి కమర్షియల్ యాక్టివిటీ వచ్చింది. ఆ రోజు వ్యవసాయం ప్రధానమైనటువంటి ఉండేది మంగళగిరి నియోజకవర్గం.
ప్రధానమైనటువంటి ఎత్తిపోతల పథకాలకు ఆయన శంకుస్థాపన చేసి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి వేల ఎకరాలకు నీళ్లు వచ్చేట్టుగా చూశారు. అది వాళ్ళ ఊళ్ళోనే చాలా ఆదర్శంగా నడిపారు. కృష్ణాపాలెంలో కాదులో ఇప్పటికీ ఆదర్శంగా నడుపుతున్నారు. ఆవిడన్నింటికి మొత్తం కరెంటు బిల్లుతో సహా ప్రభుత్వం కట్టేట్టుగా ఏర్పాటు చేసుకున్నారు.